నా మాట కాలు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని రాజకీయంలో అన్న చెల్లెలు పోటాపోటీ గత 5 సంవత్సరాలుగా పోటీ చేశారు. వాళ్ళు ఇద్దరు కూడా గెలుపొంది దుబ్బాక జిల్లాలో మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్గా 5 సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ఈ 5 సంవత్సరాలు ముగించుకున్న తరుణంలో వాళ్ళు దుబ్బాక మున్సిపాలిటీ చివరి సమావేశంలో కౌన్సిలర్లంతా ఏకదాటికి వచ్చేసి వాళ్ళు ఏమేమి అభివృద్ధి పైన చర్చించడం జరిగిందో ఆ అంశాలపైన తన అన్న చెల్లెలి బంధాన్ని చూస్తూ ఉంటే అన్న తన చెల్లెల్ని అలైంగినం తీసుకొని అవి కన్నీటి పర్వతం అయ్యాడు. ఆ తోటి కౌన్సిలర్ కూడా కన్నీటి పర్వతంతో 5 సంవత్సరాల తర్వాత విడిపోయినటువంటి అన్న చెల్లెలు ప్రస్తుతం ఈ 5 సంవత్సరాలు ముగించిన చివరి సమావేశంలో వాళ్ళు కలుసుకోవడం ఆ కౌన్సిలర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంతో ఆనందంగా గడిపారని కూడా చెప్పుకోవచ్చు. ఇది గత 5 సంవత్సరాల కింద జరిగినటువంటి ఈ మున్సిపల్ కౌన్సిలర్ల ఎన్నికల్లో చివరి సమావేశం కాబట్టి ఈ అన్న చెల్లెలు కలుసుకోవడం అనేది చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ఈ వాళ్ళకున్నటువంటి వాళ్ళ తోటి స్నేహితులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీటిని చూసుకుంటే అన్నా చెల్లెలు బంధం ఎంత గొప్పది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఈ అన్నా చెల్లెలు బంధంలోని రాజకీయం చిచ్చు పెట్టింది అని చెప్పేసి కూడా మరొకసారి నిరూపించుకోవచ్చు. గత 5 సంవత్సరాల నుంచి మాట్లాడింది చిట్ట చివరి 5 సంవత్సరాల తర్వాత చిట్ట చివరి సమావేశంలో వీళ్ళిద్దరూ ఆలింగనం తీసుకొని కన్నీటి దుఃఖాన్ని పెట్టుకొని తోటి కౌన్సిలర్లను కూడా కన్నీటి దుఃఖాన్ని పర్వతం చేశారు. ఇలాంటి సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకోవడం అనేది గమనార్హం. ఇలాంటి ఈ రాజకీయ సిచ్యులోనే కొన్ని కుటుంబాలు కూడా విడిపోయిన తర్వాత కూడా చాలామంది కలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అన్న చెల్లెలు కలవడం అనేది చాలా సంతోషం అని చెప్పేసి కూడా అక్కడ చుట్టుపక్కల చివరి సమావేశం వచ్చినటువంటి వారు కూడా చాలామంది ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు.